నటుడు మహేష్ బాబు కూతురు సితారకు సైబర్ కష్టాలు తప్పటం లేదు. సితార పేరుతో సైబర్ నేరగాళ్లు ఫేక్ ట్రేడింగ్ లింక్స్ పంపిస్తున్నట్టు గుర్తించారు. ఇన్స్టాగ్రామ్లో ఫేక్ ట్రేడింగ్ లింక్స్ పంపి సైబర్ కేటగాళ్లు నగదు కాజేస్తున్నారని సైబరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేసింది మహేష్ టీం. అనుమానాస్పద నోటిఫికేషన్కి స్పందించవద్దని మహేష్ బాబు టీం సూచిస్తూ పోస్ట్ పెట్టారు. ఈ అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సాయి కిరణ్ ఇస్తారు. సాయి కిరణ్ చెప్పండి. సో చిన్నారి అనే చెప్పాలి సితారని. సో ఆ పాపను కూడా వదలట్లేదు సైబర్ నేరగాళ్ళు. ఏంటి ట్రేడ్ లింక్స్ ఏంటి, ఏ రకంగా డబ్బు కాజేసే ప్రయత్నం చేస్తున్నారు, మహేష్ బాబు టీంకి ఎలా సమాచారం దొరికింది, మీ దగ్గర ఇన్పుట్స్ ఉన్నాయి? సరే, ముఖ్యంగా ఇటీవల సెలబ్రిటీలనే టార్గెట్ చేసుకుంటున్నారు ఈ సైబర్ నేరగాళ్ళు. వాళ్ళు చెప్తున్నట్టుగా వాళ్ళ అకౌంట్స్ నుంచే పోస్ట్ చేస్తున్నట్టుగా కొన్ని లింక్స్ ఇవన్నీ వేరే వాళ్ళకి పంపించడం, నమ్మించి డబ్బులు కాజేస్తుండడం చేస్తున్నారు. అయితే ముఖ్యంగా ఇటీవల మహేష్ బాబు కూతురు సితారా అకౌంట్స్ క్రియేట్ చేసి ఆమె అకౌంట్ నుంచి ఫేక్ ట్రేడింగ్ లింక్స్ పంపిస్తున్నారు. ఇందులో ట్రేడ్ చేస్తే డబ్బులు ఎక్కువగా వస్తాయంటూ అభిమానులను, కొంతమందిని ఇతరులను నమ్మిస్తున్నారు. సో ఇది గుర్తించారు మహేష్ బాబు టీం. గుర్తించి మాదాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేయగా మాదాపూర్ పోలీసులు రంగంలోకి దిగి ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతుంది. ఎక్కడి నుంచి ఇదంతా ఆపరేషన్ జరుగుతుంది అనేది కూడా గుర్తిస్తున్నారు. ఈలోపు టీం మహేష్ బాబు టీం కూడా అభిమానులకు కావచ్చు, కొంతమందికి ఇది జరుగుతుంది అనేటువంటి విషయాన్ని సితారా తల్లి నమ్రత శిరోద్కర్ కూడా సోషల్ మీడియాలో షేర్ చేశారు. అభిమానులంతా కూడా అప్రమత్తంగా ఉండాలి, ఎవరు నమ్మకూడదు ఇట్లాంటివి. సో సితారా తరపు నుంచి అకౌంట్స్ నుంచి వస్తున్నటువంటి ఫేక్ లింక్స్ ఇవన్నీ కూడా నమ్మి మోసపోవద్దు అనేది కూడా వాళ్ళు సూచిస్తున్నారు. అలాగే పోలీసులు కూడా త్వరలోనే ఈ సైబర్ నేరస్తులను పట్టుకుంటామనేది పోలీసులు చెప్తున్నారు.